ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అనేది 1987 లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచే ఆ హ్యూమన్ రైట్స్ ఉంది. నేను అందులో ఉండే కొంతమంది ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి నేను ట్రైనింగ్ తీసుకున్నాను. అందులో వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఖలీద్ పాషా, ఆయన గారు నాకు ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఇలా ఉంటుంది, మీకు అక్కడ అలా ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంది. సో ఆయన కొంచెం చాలా విషయాలు నేర్పించారు. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఈ నౌ హీ స్టేస్ ఇన్ విజయవాడ. ఇలాగ నా హ్యూమన్ రైట్స్ జర్నీ స్టార్ట్ అయింది. హ్యూమన్ రైట్స్ చాలా కేసెస్ ఫైల్ చేసిన, ఆల్మోస్ట్ 200 కేసెస్ అపీర్ అయ్యాను. మాకు అర్థమైంది ఏంటంటే హ్యూమన్ రైట్స్ కేసెస్ వస్తున్నాయి, వెంటనే వాళ్ళు మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నారు. సో బీయింగ్ అన్ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ గా మేము హ్యూమన్ రైట్స్ లో కేసెస్ మేము వాదిస్తున్నాం, కానీ వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఆర్గ్యూ ఎనీ కేసెస్ ఇన్ ద కోర్ట్ బికాస్ వీఆర్ నాట్ అడ్వకేట్స్. అప్పుడు నేను మళ్ళీ మా హ్యూమన్ రైట్స్ సంస్థ యొక్క సహకారంతో అప్పుడు మళ్ళీ నేను లా చేసి అప్పుడు నేను లాలోకి ఎంటర్ అయ్యాను. సో ఆల్మోస్ట్ నాకు 12 years ఆఫ్ ఈ యొక్క క్రిమినాలజీ ఎక్స్పీరియన్స్, ఈ ఫ్యామిలీ ఇష్యూస్ చూసినటువంటి ఎక్స్పీరియన్స్, ఇవన్నీ బాగా అర్థమయ్యేటప్పటికి ఓకే, ఏ కేసు ఇలా వెళ్ళాలా, ఇలా వెళ్ళాలా, ఈజ్ రైట్ కేస్ టు గోస్ టు హ్యూమన్ రైట్స్ ఆర్ సివిల్ కోర్ట్, ఇలా. సో ఒకదాని తర్వాత నీడీ వచ్చినప్పుడు మా స్టెప్ బై స్టెప్ మేము కూడా మా యొక్క స్కిల్స్ ని పెంచుకున్నాం. సో ఇండియన్ మిలిటరీలో స్టార్ట్ అయినటువంటి నా కెరీర్ ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ వరకు వచ్చింది. సక్సెస్ఫుల్ జర్నీ. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ జర్నీ. ఎవ్రీ డే ఇస్ ఛాలెంజింగ్ ఫర్ us. ఎవ్రీ మినిట్ ఈజ్ ఛాలెంజింగ్ ఫర్ us. మన దేశంలో హ్యూమన్ రైట్స్ కోసం చాలా సంస్థలు పనిచేస్తున్నాయి, కానీ ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వెరీ గుడ్ క్వశ్చన్. చాలా సంస్థలు పని చేస్తున్నాయి. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఇట్స్ అ సెల్ఫ్ క్వశ్చన్. ఎంత వరకు పని చేస్తున్నాయి? నెంబర్ 2, ఎంత వరకు పని చేయనిస్తున్నారు? నేను హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ని, నేను ఈ కార్యక్రమాలు నేను చేస్తున్నాను అంటే అసలు ఈ సమాజం కూడా మనకి ఎంతవరకు సహకరిస్తుంది? ఈ రోజున మన హ్యూమన్ రైట్స్ దౌర్భాగ్యం ఏమైపోయిందంటే, అసలు హ్యూమన్ రైట్స్ అంటేనే ఫస్ట్ పాయింట్ జాతి, మత, కుల, వర్ణ భేదాలు ఏది ఉండకూడదు. మన సమాజంలో మన కర్మ ఎలా ఉంది అంటే, ఒక క్యాస్ట్ వాళ్ళందరూ హ్యూమన్ రైట్స్ పెట్టుకుంటున్నారు, ఒక జాతి వాళ్ళందరూ హ్యూమన్ రైట్స్ పెట్టుకుంటున్నారు, ఒకే మతానికి సంబంధించిన వాళ్ళకే హ్యూమన్ రైట్స్ పరిమితం అయిపోయిందా అనే విధంగా కొన్ని హ్యూమన్ రైట్స్ సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళ యొక్క కులాలకి, మతాలకి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి తగ్గట్టుగా హ్యూమన్ రైట్స్ సంస్థలు పెట్టేసుకుంటున్నాయి. అందువల్లనే ఇన్ని రకాలుగా డిఫరెంట్ యాక్టివిటీస్ అని చెప్తూ ఇన్ని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ పుట్టుకొస్తుంది. ఇప్పుడు ఆ హ్యూమన్ రైట్స్ మన వాళ్ళదే, మనకు అక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది. ఆ హ్యూమన్ రైట్స్ లో అన్ని SC ST కేసులే. ఈ హ్యూమన్ రైట్స్ లో అయితే ముస్లిం వాళ్ళకి ఎక్కువ ఇస్తారంట. మనకి ఇక్కడున్న హ్యూమన్ రైట్స్ అయితే మనోడే, BC వాడు. వీళ్ళల్లో వాళ్లే కుల, మత, జాతి, వర్ణ భేదాలు వాళ్లే నిర్ణయించేసుకుని హ్యూమన్ రైట్స్ కూడా ఈ మతాలని, కులాలని వాళ్ళు డివైడ్ చేసి ఇచ్చేస్తారు. హ్యూమన్ రైట్స్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతాయంటే, అసలు ఏ కుల మతాలు లేకుండా నిన్ను ఒక మనిషిలా ట్రీట్ చేస్తున్నాడా లేదా?